ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు అటు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. మరోవైపు అటు కేసీఆర్, హరీష్ రావులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ అయితే మొదలైంది. అటు ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంబోజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీజేపీ నుంచి రామ్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ఇక అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే కాళేశ్వరం సంబంధించి కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ కాస్త దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పాలి. అటు కమిషన్ కూడా పూర్తయిపోయింది, నివేదిక కూడా అందించింది. మళ్ళీ మంత్రివర్గ సమావేశం కూడా కాబోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి కేసీఆర్, హరీష్ రావు పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టే యోచనలు అటు సర్కారు ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి? మీ విజన్ ఏంటి దీనిపైన? ఎస్ శ్రీనివాస్ గారు. సుదీర్ఘంగా జరిగిన ఈ దర్యాప్తు అనేది చాలా కింది స్థాయి ఉద్యోగుల నుంచి మాజీ ముఖ్యమంత్రి దాకా జరిగినటువంటిది. మనం అంతా వార్తల్లో రెగ్యులర్ గా చూస్తున్న అంశమే ఇది. దాని అవుట్పుట్ కూడా ఏముంది అనేది బయటకు వచ్చిన తర్వాత కొంత మీడియాలో సమాచారం వచ్చింది, మనకు తెలుసు. రిపోర్ట్ లో ఏముంది అనేది ఇప్పటికిప్పుడే బయట పెట్టింది అయితే లేదు. ఓవరాల్ గా మనం ఊహాజనితంగా చెప్పుకోవాల్సిందే గాని ఖచ్చితంగా ఈ రకంగా ఉంది రిపోర్టు అని చెప్పడానికి ఇప్పటికైతే వీలు. సరే, మోస్ట్లీ అధికారులంతా ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వైపే వేలు చూపించినట్టుగా మనకు వాళ్ళ కథనాల ప్రకారంగా మనకు అర్థమైనటువంటి విషయం. కాబట్టి డెఫినెట్లీ రిపోర్ట్ మాత్రం చాలా సీరియస్ గానే ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటది అని చూసినప్పుడు సహజంగానే ఈ రిపోర్టు మీద మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి రిపోర్టుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒకటి తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేది మనకు వార్త వస్తున్నది. వాళ్ళు కూడా మరి పక్క రాష్ట్రాల్లో ఇటువంటి దర్యాప్తుల మీద ఏ రకంగా చర్యలు తీసుకున్నారు అనేది తెలుసుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా ఒక పక్కడబందీగా పోయే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు వార్తలు వినబడుతుంది. కానీ అంతకు ముందుకే జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తే ఇలా చాలా వరకు అవకతవకలు జరిగినాయి మన కాళేశ్వరం ప్రాజెక్టు అనేది. మొదటి నుంచి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ఉన్నాయి. రెండోది దర్యాప్తు సందర్భంగా కూడా చాలా విషయాలు కొన్ని ప్రజల నోటీస్కి వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 38 మందికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం అధికారులకు, ఇరిగేషన్ ప్రాజెక్టు పనిచేసిన వాళ్లకు. అందులో 36 మంది సంజాయి చేసుకున్నారు, ఇంకా 3 ఇవ్వలేదు. మరో 3 చీఫ్ ఇంజనీరు, ఇంకొక ఇంజనీరు, ఇట్లా 3 మీద ఈ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన దాడిలో 100 కోట్లు దొరికిన విషయం కూడా మనకు తెలుసు. కొన్ని సిమ్టమ్స్ డెఫినెట్లీ కనపడుతున్నాయి. అవినీతి ఒకవైపు అయితే, రెండోది ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు అనేది రెండో అంశం. ఈ రెండు కూడా భారీ పొరపాట్లు జరిగినాయి ఆ ప్రాజెక్టు అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ లో ఫస్ట్ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు కట్టే ముందు భూమి ఏ రకంగా ఉంది, దాని తర్వాత అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎక్కడ కట్టింది అనేది కూడా ఈ రిపోర్ట్ లో ఉందని మన వార్తలు చెప్తున్నాయి. కానీ అసలు దాని పక్కా ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగానైతే కనపడతలేదు. చాలా మంది అధికారులు, ఇంజనీర్లు చెప్పింది కూడా ప్రభుత్వం ఏ రకంగా చెప్తే మేము ఆ రకంగానే చేసినాం తప్ప మా అంతటా మేము ఏమీ చేయలేదు అనే విషయాలు అధికారులు చాలా మంది చెప్పారు. అట్లనే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో చేసినాం అనేది కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఉన్నాయి, బలంగానే ఉన్నాయి. కాకపోతే ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్టు స్టడీ తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది? కానీ వాస్తవానికి ఏంటంటే ఈ పెద్ద దర్యాప్తులలో అధికారులు దొరుకుతారు తప్ప రాజకీయ నాయకులు దొరికేది కష్టంగా మారుతుంది. ఎందుకంటే లీగల్ గా వాళ్ళు ఎక్కడ కనపడరు మనకు. కానీ చేయించేది మాత్రం ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారు తప్ప అధికారులు ఉండరు. అధికారులు ఏంటంటే లాలూచికో, లాలసత్వానికో లొంగిపోయి చేస్తున్న పనులు మనకు కనపడతాయి కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు కేసీఆర్ మీద, హరీష్ రావు మీద లీగల్ గా పక్కడబందీగా మేము దీని మీద అదేంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది ప్రభుత్వం నుంచి వస్తున్న వార్త. కానీ అందులో ఎంతవరకు వాస్తవంగా జరుగుతుంది అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఒక సినిమాలో రవితేజ అనే సినిమా హీరో చెప్తాడు ఒక డైలాగ్. ఒక ముఖ్యమంత్రి ఐటీ అధికారికి ఫోన్ చేస్తే ఆయన
రవితేజ ఐటీ అధికారిగా పాత్ర పోషిస్తుంటాడు. ముఖ్యమంత్రి ఫోన్ చేసి మీరు ఐటీ దాడులు ఆపండి అని చెప్తాడు. హ్మ్. అప్పుడు రవితేజ ఏమంటాడంటే, ఐటీ ఆఫీసర్ ఏమంటాడంటే, మీరు రైటింగ్ లో ఆపండి అని నాకు ఇవ్వండి, నేను ఆపేస్తానంటాడు. కానీ ముఖ్యమంత్రి రైటింగ్ లో ఇవ్వడు. ఇది సమస్య. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అధికారులు ముఖ్యమంత్రో మంత్రో చెప్తే చేసిన పనులే ఎక్కువ ఉన్నాయి చాలా వరకు నిజంగా కూడా. కానీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు ఎక్కడ రైటింగ్ లో సాక్ష్యం దొరకదు, సంతకం ఉండదు. ముఖ్యమంత్రితో ఉండదు, ఇరిగేషన్ మంత్రితో ఉండదు, కన్సర్న్ ప్రభుత్వ ఇతర మంత్రులది కూడా ఉండదు. రైట్. ఇది సమస్య ఉంది. కాబట్టి రాజకీయంగా ఏదో జరగబోతుంది వీళ్ళ మీద అనేది ఇప్పటికైతే మనకు సాక్ష్యాలు లేవు, చెప్పలేము. ఇప్పుడు ఈ దర్యాప్తులో రాజకీయ నాయకుల మీద విత్ ఎవిడెన్స్ తో పాటు దొరికితే అటువంటి నిర్ణయాలు జరగవచ్చు, అటువంటి శిక్షలు వాళ్ళకి పడే అవకాశం కూడా ఉంటుంది, కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మాత్రం దాని మీద చెప్పే అవకాశం అయితే ఇప్పటికైతే లేదని మనం అనుకోవాలి. ఓకే, మళ్ళీ వస్తాను. ఓవరాల్ గా ఏంటంటే 1 minute, ఇప్పుడు 650 పేజీలది రిపోర్ట్ ఇచ్చిండ్రు, 3 వాల్యూమ్లు అంటే అవి. వీటన్నిటినీ ప్రభుత్వం స్టడీ చేసి టూకీగా క్లుప్తంగా దాని సారాంశం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం కేబినెట్ లో అని చెప్పారు. హ్మ్. కానీ రేపటి 4th అంటే రేపే అనుకుంటా, బహుశా ఎల్లుండి కేబినెట్ మీటింగ్ లో మరి వీళ్ళు పెట్టి ఇమీడియట్ గా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి అసెంబ్లీలో టేబుల్ చేయాల్సిన అవసరం ఉన్నది రిపోర్ట్. ఇప్పటికిప్పుడు కేబినెట్ లో పెట్టి మరి అసెంబ్లీలో టేబుల్ చేస్తారా లేదా అంటే, టేబుల్ చేస్తే ఏంటంటే ప్రజల నోటీస్ కూడా అందులో ఉన్న విషయాలన్నీ అర్థమయ్యేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏదైతే